కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు, మీ మాట తీరు ఇతరులకి స్ఫూర్తిదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. మీ బట్టి మీ పిల్లలు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వారి వ్యక్తిగత అభివృద్ధి కొరకు కానీ ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే విషయంలో కానీ మీరు ఎక్కువ ఆలోచన చేస్తారు. ఎక్కువ ఉపాసనని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాల్లో కూడా కొన్ని అనుకోని అవాంతరాల వల్ల అంటే డైవర్షన్ లాంటిది ఏర్పడడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం లాంటిది ఏర్పడుతుంది. దాన్ని అధిగమించే ప్రయత్నాలకి చేయాలి. ఇలాంటి సమస్యలకి లోబడకుండా మానసిక స్థిరత్వం పెంచుకునే విధంగా మెడిటేషన్ లాంటివి చేయడం బట్టి అలాంటి సమస్యల్ని అధిగమించే అవకాశం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా సింహరాశిలో మఖ, పుబ్బ, ఉత్తర ఇవన్నీ కూడా సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. ఈ సింహరాశి వాళ్ళ విషయంలో వృత్తికి సంబంధించిన ప్రయాణాలు, దూర ప్రదేశాల్లో వృత్తి, దానికి సంబంధించిన అనుకోని బాధ్యతలు, శ్రమ అధికంగా ఉండడం, గౌరవం ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విషయాల్లో కొంత అనానుకూలత అంటే అనుకోని ఖర్చులు, వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా విద్యాపరమైన విషయాల్లోనూ విద్యార్థులు విద్యకి సంబంధించిన టూర్స్కి సంబంధించిన ప్రయాణాలు లాంటివి ఏర్పడడం బట్టి కూడా కొంత ఖర్చులు అనేవి అధికంగా ఉండే ఆస్కారం లాంటిది మనం చూడొచ్చు. అలాగే దాంతోపాటుగా ఇంతకుముందు ఎవరికన్నా మీరు ధనాన్ని రుణంగా ఇచ్చినట్లయితే వారి దగ్గర నుంచి ఆ రుణంగా తీసుకున్న ధనం వెనక్కి రావడం కొంత కష్టంగా ఉంటుందన్న విషయాన్ని కూడా మీరు గుర్తించే అవకాశం కూడా ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, కన్యారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశిలోకి వచ్చిన నక్షత్రాలు ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి దూర ప్రయాణాల కన్నా కూడా దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. మిత్రుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే చిన్ననాటి మిత్రుల యొక్క సహకారంతో మీరు తీసుకునే నూతన ఆలోచనలు, మీ ప్రాజెక్ట్స్ మొదలైన వాటికి వారి యొక్క సహకారంతో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కృషి అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి మనకి అధికంగా కనిపిస్తున్నాయి. అలాగే దీంతో పాటుగా ఏదైనా పెట్టుబడి పెట్టి ఏదైనా వ్యాపారాలు చేయడానికి చేసే ప్రయత్నాల్లో రావలసిన ధనానికి సంబంధించిన విషయాల్లో మీ యొక్క తోబుట్టువుల యొక్క సహకారాన్ని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. ఆ రకమైన విషయంలో ఆకస్మికమైన ఘర్షణలకి తావు లేకుండా అందిన లాభాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా చేసే ప్రయత్నంలో ఘర్షణలకి లోబడకుండా ప్రయత్నాలని సఫలీకృతం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి.